గైస్ ఇదైతే సండే ఎపిసోడ్ ని సంబంధించిన అప్డేట్ గైస్. మనం నిజం చెప్తున్నాం కదా, ఊహించలేని తారుమారు మొత్తానికి ఓవరాల్ డిఫరెంట్ అయిపోయి నో ఎలిమినేషన్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అదొక్కటే ప్రోమో, అదొక్కటే గొడవ మొత్తం డిఫరెంట్ గా అయిపోయింది. అదేంటి అసలు నో ఎలిమినేషన్ ఎలా జరిగింది, పవర్ ఏమైనా యూజ్ చేశారా, మొత్తం ఈ వీడియోలో మాట్లాడదాం. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు షెన్ఎక్స్ నై ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి వీడియో చూస్తూ ఒక లైక్ వేసుకోండి అమ్మ, సింపుల్ గా ఒక లైక్ వేసుకొని. గైస్ నేను నిజంగా చెప్తాను కదా, ఆ రోజు తనుజకి దివ్యకి ఏడా గొడవ జరిగిందో ఆ ప్రోమో వచ్చేసి బీభత్సంగా వైరల్ అయింది. ఆ దానివల్ల బిగ్ బాస్ కి అందాల్సిన ఇప్పటి వరకు అందని టీఆర్పీ అనేది అందింది. సో దానివల్ల ఎలిమినేషన్ రౌండ్ మొత్తానికి ఎవిక్షన్ పాస్ వచ్చి ఇప్పుడు యూజ్ చేయడం అనేది మొత్తం తారుమారు అయిపోయింది. సంజన గల్రానికి అండ్ మన దివ్య నిఖితకు ఫైనల్ రౌండ్ జరిగింది. ఆ ఫైనల్ రౌండ్ లో ఇమానియల్ గుంజుకొచ్చారు. తనుజతో ఎక్కడ గొడవ పడ్డారో ఆ గొడవ గురించి నాగార్జున సార్ కూడా వార్నింగ్ ఇచ్చారు. సో ఆ ఎపిసోడ్ సాటర్డే ఎపిసోడ్ ని సంబంధించిన అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఆయన టీం డిస్కషన్ చేసుకొని, సో ఇది కావాలి, ఇదే బస్ కావాలి కదా, ఇది మళ్ళీ ఉంటే మళ్ళీ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాక్సిమం బిగ్ బాస్ హౌస్ లో గొడవ పడాలంటే మెయిన్ గా చూపించేది తనుజ వచ్చేసి దివ్య హోరాహోరిగా జరుగుతుంది. దివ్య ప్లానా లేకపోతే తనుజ దరిద్రమా లేకపోతే ఏంటో అర్థం అవ్వట్లేదు. ఆల్మోస్ట్ జనాల ఓట్ల వల్ల దివ్య ఎలిమినేషన్. అందరూ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రివ్యూవర్, ప్రతి ఒక్కడు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కడు ఈ రివ్యూ దివ్య ఎలిమినేషన్ అని ప్రతి ఒక్కడు వీడియో అప్లోడ్ చేసేసారు. కానీ ఎలిమినేషన్ అయితే ఈ వీక్ అయితే అప్డేట్ ఇప్పుడు మనకు తొందరగా వచ్చింది ఏంటంటే నో ఎలిమినేషన్. నో ఎలిమినేషన్ ఎలా జరిగిందంటే మ్యాక్సిమం మన 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 రీత్ ఏంది సారీ మన ఇమానియల్ దగ్గర ఉన్న పవర్ యూజ్ చేసేసి లాస్ట్కి సంజన గల్రాని మన దివ్య నిఖిత ఉన్నప్పుడు మనం ఎవరైనా సేవ్ చేయాలి కానీ ఎలిమినేషన్ నుంచి మొత్తానికి ఎలిమినేషన్ రద్దు చేసే ప్రాసెస్ ఇచ్చేసారు. ఇదేంటిరా ప్లాన్ అని అనిపించింది నాకైతే. నాకు ఆ పవర్కి ఉన్న పవర్ కాస్త ఇంకా కొత్త కొత్త పవర్ యాడ్ చేస్తున్నారేమో అనిపించింది నాకైతే. ఈ పవర్లు ఇట్లా యాడ్ చేసి నో ఎలిమినేషన్ ఏంద్రా బాబు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో చాలా వరకు అయిపోయారు మనుషులు, ఎప్పుడెప్పుడా ఎలిమినేషన్ అవుతారు, అసలు నచ్చని కంటెస్టెంట్ కూడా ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకున్నాం. కానీ ఇదైతే తారుమారుగా అవుతుంది. తనుజ ఫ్యాన్స్ కి దివ్య విషయంలో అయితే నిజంగా దివ్య అసలు ఏంట్రా అని ప్రతి ఒక్కరు కామెంట్ తెచ్చుకుంటారు చూడు. అసలు తను నో ఎలిమినేషన్ ఎందుకు పెట్టారని మనం ఫస్ట్లో అనుకున్నాం. మాక్సిమం ఈ వీక్ లో ఎలిమినేషన్ ఉండదేమో అనుకున్నాం. కానీ యాక్సిజ్ అనుకున్నట్టు కాకుండా 100% ఎలిమినేషన్ జరుగుతుందేమో అనుకుని ప్రతి ఒక్కరు యాక్సిజ్ మనం కూడా చెప్పుకున్నాం. కానీ మనం క్లారిటీగా చెప్పాలి అంతే. మనకెందుకు అప్డేట్ వచ్చే వరకు మనం ఆగుతాం, ఏదైనా క్లారిటీగా చెప్పాలి కదా. సో ఇలా జరిగింది. ఈ వీక్ అయితే నో ఎలిమినేషన్ 100% ఉండబోతుంది. సండే ఎపిసోడ్ సంబంధించిన ఎలిమినేషన్ మొత్తానికి ఇమానియల్ దగ్గర ఉన్న పవర్స్ని యూజ్ చేసి చేంజ్ చేసేసారు. ఇక్కడ నాకు సంజన గల్రాని విషయంలో కూడా ఒక ఫేవరబుల్ జరిగింది. ఏంటంటే ఇమానియల్ అమ్మ అమ్మ అనుకుంటూ ఉంటారు కదా, అదే బాండింగ్ వల్ల ఒకవేళ దాన్ని రెండు పవర్ ఇచ్చారనుకుంటా మ్యాక్సిమం. ఒకటి నో ఎలిమినేషన్, లేకపోతే ఎలిమినేషన్ అయిన వాళ్ళకి ఎవరైనా సేవ్ చేయాలి. దివ్య నిఖిత ఆల్మోస్ట్ ఎలిమినేషన్ కాబట్టి సంజన గల్రాని ఇప్పుడు నేను దివ్య నిఖితకి యూజ్ చేస్తారా సంజన గల్రాని యూజ్ చేస్తారా అని అనకుండా ఇమానియల్ వీళ్ళిద్దరిని యూజ్ చేయకుండా నో ఎలిమినేషన్ అనే ప్రాసెస్ పెట్టేశారు బిగ్ బాస్. అదే ప్రాసెస్ వల్ల మన ఇమానియల్ వచ్చేసి ఆ పవర్ని యూజ్ చేసుకొని నో ఎలిమినేషన్ అని చూపించారు. ఈ వీక్ అయితే ఆల్మోస్ట్ ఎలిమినేషన్ లేదు. ఇదే అయితే 100% జరిగింది. గైస్ మొత్తానికి బిగ్ బాస్ ప్లాన్ల మీద ప్లాన్ వేస్తుంది. టాప్ 5 గురించి కూడా క్లారిటీగా అయితే సాటర్డే ఎపిసోడ్ని సంబంధించి కూడా కొద్దిసేపట్లో మన ఫుల్ వీడియో అప్లోడ్ చేసేద్దాం చూడండి. నాకైతే ఈ అప్డేట్ రాగానే ఎందుకో తొందరగా వీడియో చేయాలనిపించింది, తొందరగా చేసేసిన. అసలు తొందర ఏమైనా పాయింట్లు తప్పు చెప్తే క్షమించండి, తర్వాత క్లారిటీగా వీడియో మాట్లాడుకుందాం. ఎందుకంటే మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్కి తొందరగా మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తొందరగా వీడియో చేసేసిన. ఈ వీక్ అయితే ఎలిమినేషన్ లేదు, నో ఎలిమినేషన్. దివ్య నిఖిత ఎలిమినేషన్ అయ్యే అవకాశం లేదు, సంజన గల్రాని లేదు. ఆ ప్రోమో వచ్చేసి ఆ ప్రోమో ఇట్లా కొంప ముంచుదని ఎవ్వరు అనుకోలేదు, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. ఆల్రెడీ తనుజ ఫ్యాన్స్ అందరూ దివ్య ఎలిమినేషన్ అనుకుని అసలు పండగలు చేసుకుంటున్నారేమో, కానీ ఈ వీక్ నో ఎలిమినేషన్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి అప్డేట్లో కలుపుదాం. ఇంతకు ముందు నేను ఎవరు ఎలిమినేషన్ అయిపోతారో దాని గురించి సంబంధించిన వీడియో కూడా చేశాను, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. తర్వాత సాటర్డే ఎపిసోడ్ని సంబంధించిన తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం.